బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? కోనసీమ అంటేనే కొబ్బరి తోటలు, కొబ్బరికాయలు కదండి. మా కోనసీమ అంతా చూపించాను. ఇంతకుముందు కూడా మీకు ఈ వీడియో షేర్ చేశానండి. బస్ స్టాండ్ ఇదండి, మెయిన్ బస్ స్టాండ్ అండి అమలాపురంలో. ఇక్కడ నుండే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బోడస్కూరు బ్రిడ్జ్ దగ్గరికి అలా కూడా నరసాపురం, జగ్గంపేట అలా వెళ్తుందండి. మళ్ళీ ఇటు ముమ్మడివరం, మహిపాల చెరువు ఇలా కూడా రూట్లు ఉన్నాయండి. ప్రతి అమలాపురంలో ప్రతి చిన్న ఊర్లు, పల్లెటూరు అన్నీ ఎన్నో ఊర్లు ఉన్నాయండి. చాలా మంచి మంచి ఊర్లు, చూడవలసిన ఊర్లు అన్నీ ఉన్నాయి. నేను చెక్కాను. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు అమలాపురం వచ్చే కొనుక్కోవాలి. ఇప్పుడు కూడా అంతేననుకోండి. కానీ ఇప్పుడు కాటరన్కోన, ముమ్మడివరం అలా చాలా ఊర్లు కూడా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా బట్టల షాపులు అన్నీ వచ్చేయడం వల్ల కొంచెం అక్కడక్కడ కొనుక్కుంటూ ఉన్నారు. కానీ ఎక్కువ పండగలకైనా ఎక్కడికైనా ఎప్పుడైనా కదా అమలాపురంలో అస్సలు ఖాళీ ఉండదండి. ఇటువైపు వెళ్తే గడియార స్తంభం. ఇంతకుముందు మీకు గడియార స్తంభం కూడా షేర్ చేశానండి నేను వీడియో. షాపింగ్ తెల్లవారుజాము రావాలంటే పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, దేనికైనా ఫంక్షన్స్కైనా అందరూ కూడా ప్రతి ఒక్కరూ అమలాపురమే వస్తారండి. చాలా ఊర్లు ఉన్నాయండి అమలాపురంలో. ముమ్మడివరం అన్నీ ఎన్నో ఊర్లు ఉన్నాయండి. ఈరోజు మహిపాల చెరువు అంటారు కదండి, అక్కడ కళ్యాణ మండపంలోకి పెళ్ళికి వచ్చామండి. మేము, మా ఆడబడుచు, మా తోటికోడలు అందరూ కూడా వచ్చామండి. మా మరిది గారు అందరూ వచ్చారు పెళ్ళికి. అదిగోనండి మా తోటికోడలు, మా ఆడబడుచు, నేనును టిఫిన్ చేసామండి ఈరోజు. స్నాక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. భోజనాలు, టిఫిన్లు అన్ని రకాలు ఉన్నాయండి. నేను మ్యారేజ్ అంతా కూడా కళ్యాణ మండపం ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. కానీ వీడియోలు తీయలేకపోయాను నేను. మామూలుగానే ఒకసారి కళ్యాణ మండపం కొంచెం చూపిస్తున్నాను మీకు. మహిపాల చెరువు దగ్గర అండి, అమలాపురంలో కళ్యాణ మండపం. మా చుట్టాలండి, వాళ్ళ పాప పెళ్ళి మాట. ఇక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు, టిఫిన్లు అన్నీ తింటున్నారు. వీడియో కొంచెమే చూపించానమాట మీకు. అమలాపురంలో మీకు ఇలా కళ్యాణ మండపాలు అన్నీ కూడా మీకు సరదాగా వీడియో షేర్ చేస్తానండి. ఈసారి చాలా ఉన్నాయి కళ్యాణ మండపాలు అయితేనే. చూడండి, చాలా సందడిగా ఉందండి పెళ్ళంతా కూడాను, ఎంతో సరదాగాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.